హాయ్ వెల్కమ్ టు కేఎస్వి సాయి ఛానల్. ఈరోజు మన ఛానల్లో మైదా వాడకుండా బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను మైదా అస్సలు యూజ్ చేయలేదు, అయినా కూడా క్రిస్పీగా బోండాలు చాలా బాగుంటాయి. ఎందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో 1 కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇలా మెజర్మెంట్తో 1 కప్ తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండి అండి. నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను. మీరు పౌడర్ ఉన్నా కూడా ఇక్కడ 1 కప్ పౌడర్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 కప్ పుల్లటి పెరుగు అండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ రవ్వ అండి. ఇది స్పూన్తో అయితే 2 స్పూన్స్ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ జీలకర్ర డైజెషన్కి మంచిది కాబట్టి నేను ఇలా క్రష్ చేసి వేస్తున్నాను. నెక్స్ట్ అలాగే సాల్ట్ అండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం అన్నీ కలిసిపోయేలా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎక్కువ ఒకేసారి వాటర్ తీసుకుంటే పిండి ఎక్కువ వాటరీష్గా అయిపోతుంది. కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం ఒకసారి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం రవ్వ కూడా యాడ్ చేసాం కదండి, రవ్వ బాగా నానుతుంది, కొంచెం పఫీగా పొంగుతుందండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి ఎలా పిండి అయితే కొంచెం పఫీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా సోడా యాడ్ చేసుకున్నాం. సోడా అనేది ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే 2 ఆనియన్స్ అయితే కట్ చేసి ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా ఇలాగే కట్ చేసి వేసుకున్నామండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా ఇలాగే వేసేసుకున్నాము. ఇవన్నీ కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. ఆనియన్, కొత్తిమీర, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా మొత్తం కలిసిపోయేలా ఒకసారి బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేయడం వల్ల పిండి మంచి పఫీగా ఉంటుంది, అలాగే బోండా వేసుకునేందుకు మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ పిండి చేతికి అంటుకోకుండా మనం వాటర్లో ఇలా చెయ్యి అనేది తడుపుకుంటూ ఇలా పిండి చేతికి తీసుకుని ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా మీకు ఇక్కడ పిండి లూజ్ అయింది అని అనిపించినప్పుడు కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. పైన అలా చల్లుకొని ఒకసారి మొత్తం కలిసిపోయేలా కలుపుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా బోండా పిండిని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో దింపేసుకోవడమే అండి. ఇలా మొత్తం బోండా పిండిని ఆయిల్లో వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోతాయి, లోపల కుక్ అవ్వవు, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 1 సైడ్ బాగా కాలింది కదా, నెక్స్ట్ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకోవడం వల్ల మొత్తం కుక్ అవుతాయండి. 1 సైడే కుక్ అవ్వకుండా మొత్తం కుక్ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అయితేనే బోండా లోపల బాగా ఉడుకుతుంది. చూడండి ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన వేసేసుకోవడమే. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవడమే అండి. ఇందులోకి కారం చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే ఎమ్మీగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా. లోపల కూడా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయ్యాయండి. చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిపోయాయో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.